స్వాగతం. ఇప్పుడు ప్రస్తుతం మనం మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారి దిగువ సన్నిధిలో ఉన్నాం. ఇక్కడికి మరికొద్ది సేపట్లో శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారు విచ్చేస్తున్నారు. ఈ నెల 16వ తేదీ నుంచి మంగళగిరి తెనాలి ఫ్లైఓవర్ దగ్గర గల బాపూజీ విద్యాలయంలో ధనుర్మాస వ్రత మహోత్సవాలు శ్రీ స్వామివారి పర్యవేక్షణలో జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో స్వామివారి శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనార్థం మరికొద్ది సేపట్లో శ్రీ త్రిదిండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జయస్వామి వారు విచ్చేస్తున్నారు. ఇక్కడ ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. జీయస్వామి ఆశ్రమం ప్రతినిధులు, అలాగే దేవస్థానం కార్యనిర్వహణాధికారి అన్నపరెడ్డి రామకోటిరెడ్డి తదితరులు ఇక్కడ వేయించేసి ఉన్నారు. మరి కొద్దిసేపట్లో స్వామివారు విచ్చేస్తున్నారు. పూర్తి వివరాలు మన మంగళగిరి టైమ్స్ ఛానల్లో వీక్షిద్దాం. దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచిన శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానాన్ని మరి కొద్దిసేపట్లో శ్రీ శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారు దర్శించుకోనున్నారు. మంగళగిరి తెనాలి ఫ్లైఓవర్ దగ్గర శ్రీశైల్ నగర్లో గల బాపూజీ విద్యాలయంలో మంగళాద్రి శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్య ఆశీస్సులతో శ్రీ 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 త్రిదండి చిన్న రామానుజ జీయర్ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో యదుకుల తిలకరత్న ట్రస్ట్ వైటీఆర్ ట్రస్ట్ వారి నిర్వహణలో డిసెంబర్ 16వ తేదీ నుంచి ధనుర్మాస వ్రత మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. రామానుజ జీయర్ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో ధనుర్మాస మహోత్సవాలు శ్రీ 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 త్రిదండి చిన్న జీయర్ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో జరుగుతున్న ధనుర్మాస వ్రత మహోత్సవాల్లో భాగంగా శ్రీ స్వామివారు మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానానికి మరికొద్దిసేపట్లో విచ్చేయనున్నారు. దేవస్థానం ప్రాంగణంలో దిగువ సన్నిధిలో కోలాహల వాతావరణం నెలకొంది. అలాగే ఆధ్యాత్మికత సంతరించుకుంది. మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి సహాయ కమిషనర్ అన్నపరెడ్డి రామకోటిరెడ్డి స్వామివారి రాక కోసం ఎదురు చూస్తున్నారు. స్వామివారికి పూర్ణకుంభ స్వాగతంతో పలికేందుకు ఈవో ఆధ్వర్యంలో అర్చక బృందం ఎదురు చూస్తోంది. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ప్రతినిధులు, సీతానగరం ఆశ్రమ ప్రతినిధులు, అలాగే వికాస తరంగిణి ప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో దిగువ సన్నిధిలో వేచి ఉన్నారు. శ్రీ రామానుజ జీయర్ స్వామి వారి రాక కోసం వారంతా ఎదురు చూస్తున్నారు. మరి కొద్దిసేపట్లో శ్రీ చిన్న జీయర్ స్వామి వారు విచ్చేయనున్నారు. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. అందరికీ దాసోహం అండి. మనం ఈ ధనుర్మాసం చిన్న జీయర్ స్వామి గారి ఆధ్వర్యంలో ఇక్కడ మంగళగిరిలో జరుపుకుంటున్నాము. ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా అన్ని ఊళ్ళ నుంచి కూడా మన భాగవతులందరూ వచ్చి స్వామివారిని చక్కగా సేవించుకుంటున్నారు. ఇక్కడ వసతి కానీ, వాళ్ళు ఇచ్చే ఇది కానీ అన్నీ కూడా చాలా బాగుంటున్నాయి. ఎక్కడ ఏమి ఇబ్బంది లేదు. అందరూ చక్కగా వచ్చి స్వామివారిని సేవించుకోండి. ఆ తీర్థగోష్ఠి కూడా స్వామివారు అన్ని టైం అంటే టైంకి అనుగ్రహిస్తున్నారు. కాబట్టి ఈ మంగళగిరి అందరూ భాగవతులు అందరూ వచ్చి చక్కగా స్వామి యొక్క మంగళాశాసనాలు తీసుకొని అందరూ తరించండి. జై శ్రీమన్నారాయణ. కార్యనిర్వహణాధికారి అన్నపరెడ్డి రామకోటిరెడ్డి, దేవస్థానం ప్రధాన అర్చకులు శ్రీమాన్ దీవి అనంత పద్మనాభాచార్యులు, శ్రీ మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు, అర్చక బృందం పూర్ణకుంభంతో సిద్ధంగా ఉన్నారు. మరికొద్ది సేపట్లో శ్రీ రామానుజ జీయర్ స్వామి వారు, చిన్న రామానుజ జీయర్ స్వామి వారు విచ్చేస్తున్నారు. శ్రీ శ్రీ త్రిదిండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారు మరికొద్దిసేపట్లో మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానానికి విచ్చేయనున్నారు.
ఇక్కడ ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. అందరూ స్వామివారి కోసం ఎదురు చూస్తున్నారు. జిఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నిర్వాహకులు శ్రీమాన్ పురాణ వెంకటాచార్యులు, రఘునాథాచార్యులు, కూర్మనాథాచార్యులు, వికాస తరంగిణి ప్రతినిధులు పెద్ద సంఖ్యలో స్వామివారి దిగువ సన్నిధిలో ఉన్నారు. మరి కొద్దిసేపట్లో శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారు మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారి దిగువ సన్నిధికి విచ్చేస్తున్నారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి అన్నపరెడ్డి రామకోటిరెడ్డి స్వామివారి రాక కోసం ఎదురు చూస్తున్నారు. Mau tepuk. లెనిన్ నువ్వే అడ్డొస్తున్నావా? శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారు ఇప్పుడు ఇచ్చేశారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి పుష్పమాలాంకృతం చేశారు. అలాగే దేవస్థానం ప్రధాన అర్చకులు శ్రీమాన్ డివి అనంత పద్మనాభాచార్యులు, శ్రీమాన్ మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు స్వామివారికి స్వాగతం పలికారు. పూర్ణకుంభ స్వాగతంతో దేవస్థానం అర్చక బృందం ఈవో ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించి స్వామివారితో పాటు వైటీఆర్ ట్రస్ట్ చైర్మన్, బాపూజీ ఎడ్యుకేషన్ అకాడమీ చైర్మన్ ఎర్రాకుల తులసిరామ యాదవ్ గారు ఉన్నారు. పూర్ణకుంభ స్వాగతంతో దేవస్థానం కార్యనిర్వహణాధికారి అర్చక బృందం స్వామివారికి ఘన స్వాగతం పలికారు. ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది. జిఆర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ప్రతినిధులు, ఆశ్రమ ప్రతినిధులు, అలాగే వికాస తరంగిణి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి పక్క నుండి స్వామివారికి ప్రదర్శన చేయిస్తున్నారు. అలాగే పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
స్వామివారు ఇప్పుడే రాజలక్ష్మి అమ్మవారు నువ్వు తప్పుకోమా. జై శ్రీమన్నారాయణ.
స్వామి చల్లగా దీవించండి. స్వామి స్వామి ఓకే ఓకే సార్.